చలనచిత్ర పరిశ్రమలో ఫ్రాంచైజీ చిత్రాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే ఈ ట్రెండ్‌ను చాలా ఏళ్ల క్రితమే గుర్తించి హర్రర్ కామెడీని మేళవించి ఒక సరికొత్త జానర్‌కు బాటలు వేసిన ఘనత రాఘవ లారెన్స్‌కే దక్కింది. ఆయన తెరకెక్కించిన 'ముని', 'కాంచన' సిరీస్‌లు కేవలం దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. 2007లో 'ముని' చిత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 'కాంచన', 'ముని 2' చిత్రం ఈ ఫ్రాంచైజీని శిఖరాగ్రానికి చేర్చింది. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ల పట్ల సమాజంలో ఉన్న వివక్షతను హర్రర్ నేపథ్యంలో చూపించిన తీరు అందరినీ కదిలించింది. ఆపై విడుదలైన 'కాంచన 2', 'గంగ', 'కాంచన 3' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌లో లారెన్స్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. దయ్యాలంటే భయపడే హీరో పాత్రలో లారెన్స్ పండించే కామెడీ, యాక్షన్ మరియు సెంటిమెంట్ ఈ చిత్రాలకు ప్రధాన బలం. ప్రస్తుతం రాఘవ లారెన్స్ తన స్వీయ దర్శకత్వంలో 'కాంచన 4'ను పట్టాలెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో లారెన్స్ స్టార్ కాస్టింగ్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపడుతోంది. మీరా రాజ్, కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ వంటి సీనియర్ నటులతో పాటు రెడిన్ కింగ్స్లీ వంటి కామెడీ స్టార్స్ ఈ చిత్రంలో భాగం కానున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం 'కాంచన 4' కూడా ఒక బలమైన సామాజిక సందేశంతో కూడిన హారర్ థ్రిల్లర్గా రూపొందనుంది. అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో భారీ గ్రాఫిక్స్తో ఈ సినిమాను రూపొందించనున్నారు. సమాజంలో జరుగుతున్న ఒక సున్నితమైన అంశాన్ని హర్రర్ ఎలిమెంట్స్తో జోడించి తనదైన శైలిలో ప్రేక్షకులను భయపెడుతూనే ఆలోచింపజేసేలా లారెన్స్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త లారెన్స్ అభిమానులను కలవరపెడుతుంది. 'కాంచన 4' ఈ సిరీస్లో చివరి సినిమా కాబోతుందని టాక్ వినిపిస్తుంది. సుమారు 2 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హర్రర్ కామెడీ యూనివర్స్కు ఈ చిత్రంలో ఎండ్ కార్డ్ వేయాలని లారెన్స్ భావిస్తున్నట్లుగా సమాచారం. లారెన్స్ తన కెరీర్లో కొత్త జానర్లను అన్వేషించాలని అనుకోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. కేవలం హర్రర్ కామెడీకే పరిమితం కాకుండా భవిష్యత్తులో పూర్తిస్థాయి కొత్త తరహా కథలు, మరో కొత్త సినిమాటిక్ యూనివర్స్ను ప్రారంభించేలా ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.